అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో 15,000 కోట్ల భారం వేసిండు, తను ఒక 1,000 కోట్ల రూపాయల లాభం పొందిండు. ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు. మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బందులు ఏమొస్తాయో. చాలా స్పష్టంగా దీని వెనకాల 1,000 కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది. దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది. మరొక దందా మొదలుపెట్టిండు. తీసుకొని ప్రభుత్వం చేతులు ఇట్టే ఉంచడా అంటే ఉంచడం లేదు. దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆస్తులు, 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఈయనకి ఇష్టమైన, ఈయనకు దోస్తులైన అదానికి, మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచే చెరొక 1,000 కోట్లు, అక్కడి నుంచి చెరొక 1,000 కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్కా ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తోని చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఇంకొక వైపు ఈ ప్రభుత్వం ఒక సర్కస్ లాగా నడుస్తుంది. కేవలం ఒక కుటుంబ రియల్ ఎస్టేట్ దందా కొరకు ఎవడైనా రోడ్లు వేస్తే, రైలు మార్గాలు వేస్తే దేని కొరకు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఎట్లా వేస్తారు? ఇండ్లు లేని కాడ రోడ్లు వేసేటోని ఈ ప్రపంచంలో ఉన్న చూసినామా మనం? జనవాసాలు లేని కాడ రోడ్లు వేయడం అనేది ఎవడన్నా బుర్రమునోడు చేసే పనేనా? ఇప్పటి వరకు మనందరికీ జ్ఞాపకం వచ్చిన కానించి, జ్ఞాపకాలు ప్రారంభమైన కానించి ఏ రోడ్లు ఉండే, ఎట్లయినా ఇవాళ మొదలు ఒక పంచాయతీరాజ్ రోడ్డు ఉండే, కొద్దిమంది బండ్లు, ఎడ్లు చిన్న చిన్న నడిచిన్నాడు. ఆ తర్వాత అవసరాలను బట్టి, అవసరాలు పెరుగుతున్న కొద్దీ బీటీ రోడ్ చేసుకున్నాం దాన్ని. ఆ తర్వాత ఇంకా కొంత ట్రాఫిక్ పెరిగిన తర్వాత R&B తీసుకొని R&B రోడ్ చేసింది దాని స్టాండర్డ్లో. ఇంకా అవసరాన్ని బట్టి దాన్ని డబల్ రోడ్లు చేసుకున్నాం. పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గ్రామాల నుంచి వెళ్ళి తప్పకుండా మండలానికి ఒక రోడ్డు, మండల కేంద్రాల నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి హైదరాబాద్కు తప్పకుండా 4 లేన్ల రోడ్లు ఉండాలి అని చెప్పి చేసిండ్రు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే చేస్తారు. ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశాలను కూడా అన్నింటినీ చూసి వస్తూ ఉన్నాం. మనం అమెరికాకు పోండి, ఇంగ్లాండ్కు పోండి, కెనడాకు పోయింది, ఆస్ట్రేలియాకు పోయింది, చైనాకు పోండి, రష్యాకు పోండి. అవసరాలు పెరిగిన కొద్దీ రోడ్డును వెడల్పు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మనం ఈ విజయవాడ హైవే చూస్తున్నాం. ఈ మధ్యన వెడల్పు కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. అంతేందుకు ఇవాళ ఎయిర్పోర్ట్లోకి పోయే రోడ్డు చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ వెడల్పు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏ రోడ్డు చూసినా మీరు కరీంనగర్ పోయే రోడ్డు చూడండి, నాగపూర్ పోయే రోడ్డు చూడండి, ముంబై పోయే రోడ్డు చూడండి, బెంగళూరు పోయే రోడ్డు చూడండి. పెరుగుతున్న ప్రజల అవసరాలను బట్టి రోడ్లను నెమ్మదిగా వెడల్పు చేసుకుంటూ పోతారు. కానీ ఇండ్లే లేని చోట రోడ్లు వేయటం అనే మూర్ఖపు పని ఏ ప్రజాప్రభుత్వం చేయదు, ప్రజల డబ్బులతోనే అసలే చేయదు. కానీ ఇవాళ లేని ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తా, నేను మెట్రో కూడా తీసుకుపోతా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడే కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజులలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి, ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పారు. చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకొని, ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి, నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా, మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు, అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పాను. ఆ ప్రాంతాలు కూడా
ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించిననేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగరు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, ఫలక్నుమాకి, నాగోలు, రాయదుర్గు. ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా రాయదుర్గు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, బీహెచ్ఏఎల్ నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగరు ఆ లింక్ ఏదైతుందో 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరు, ఇస్నాపూర్, ఓఆర్ఆర్ వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేట 13 కిలోమీటర్లు, 8 స్టేషన్లు ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేటకి, శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు, షాద్నగర్ వరకు 28 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి గట్కేసరు, ఓఆర్ఆర్ నుంచి బీబీ నగర్ వరకు. ఇక్కడ ఎప్పటి నుంచెల్లో ఐటీ పార్కులు వచ్చినాయి. అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, రహేజా కావచ్చు, అక్కడ సింగపూర్ సిటీ ఆ ప్రాంతంలో, పోచారం ప్రాంతంలో. ఉప్పల్ కూడా చాలా హెవీగా రద్దీగా ఉంది మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో యాదాద్రికి కూడా బాగా భక్తులు పెరిగారు కాబట్టి అక్కడ వరకు పెంచి ఆనించాలి, ఆ తర్వాత యాదాద్రి కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేసి 25 కిలోమీటర్ల వరకు ఆ రోజు శాంక్షన్ ఇచ్చిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ, మహేశ్వరం, కొండాపూర్ కూడా 26 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్లో పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు కూడా 8 కిలోమీటర్లు, 5 స్టేషన్లు, జేబీఎస్ నుంచి తూమ్కుంటకు 17 కిలోమీటర్లు, 13 స్టేషన్లు, పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్లు, డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒకవైపు ఏమో మెట్రో, ఇంకొక వైపు రోడ్డు, 2 మార్గాలు కూడా వేయాలి ఇప్పుడున్న జనాభా అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని చెప్పి ఇంత స్పష్టంగా అన్ని ఏరియాలు కవర్ కావాలి. అటు కాప్రా, కుత్బుల్లాపూర్తో సహా బాగా ఇప్పుడు జనావాసాలు పెరుగుతున్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లోకి మెట్రోను విస్తరించాలి, మెట్రో సేవలు విస్తరించాలి ప్రజల అవసరాల కొరకు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్న ప్రాంతాలు ఇవి, ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలు ఇవి కూడా. ఇక ఆ తర్వాత ఫేజ్ 3లో ఓఆర్ఆర్ చుట్టూ కూడా తీసుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఆ రోజు పెట్టి ఈ పై వాటి అన్నిటికి కూడా క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా ప్రజల అవసరాల కొరకు, ప్రజల ఇబ్బందులు లేకుండా వాటి నుంచి ప్రజలకు చీప్గా ట్రాన్స్పోర్ట్ రావడం కొరకు, ప్రజలకు ఖర్చు తగ్గించడం కొరకు, వాళ్ళ సమయాన్ని ఆదా చేయడం కొరకు ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పి చేయించింది. ఇవన్నీ కూడా పెట్టిపోయినారు. అసలు ఫ్యూచర్ ఎక్కడి ఫ్యూచర్ సిటీ? ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా, ఎల్లుండి వీక్తాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి? దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. ఎవడన్నా ట్రంప్ బాగా చేస్తలేడు, మీరు ఇక్కడికి రండి, మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తా అని మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని ఎవరైనా చూసినా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ట్రంప్ మీద మోడీనే ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు, ట్రంప్ని తిట్టవచ్చు, మోడీని తిట్టవచ్చు, జెలెన్స్కీని తిట్టవచ్చు, పుతిన్ని తిట్టవచ్చు, జిన్పింగ్ని తిట్టవచ్చు. ఊళ్ళో ఓడర్ బజార్లో పడి కూర్చున్నాడు, అడబడ కట్టుకొని తిరిగేటోడు. కానీ ముఖ్యమంత్రి గుండి సోయిండాలి కదా, నా పరిధి ఏంది, నేనేంది, నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు? నీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలేడు, ఇప్పటికి 10 సార్లు అమెరికాకు పోయి వచ్చిండు, మళ్ళీ ఇవాళ కూడా పోతున్నట్టున్నాడు.
ఒక మాట ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. ఇంకా పిచ్చి మాటలను పట్టుకొని నేను ఏం చెప్పాలి? వాళ్ళు దేశాన్ని నడిపేటోళ్ళే మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని మీకు ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికి రండి మా కాడికి, ఉన్నోడే పిక్కపోతున్నాడు. ఈడికి వచ్చిన సంస్థలే పిక్కొని పోయినాయి. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్తగా వచ్చాడు కాదు, పాతదే ఒక్క పని మొదలు పెడతలే. ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరైజ్ బిల్డింగ్ ప్రారంభంగా చూసినా మీరు మధ్యకాలంలో ఎక్కడన్నా? అది అయితే తప్పకుండా ఈయన పోయి శంకుస్థాపన చేస్తాడు. దాన్ని కూడా కట్టుకుంటే కూడా ప్రైవేట్ వాడు కట్టుకుంటే కూడా పోయి ఈయన పోయి శంకుస్థాపన చేస్తుండే పాపం. ఈయన చక్కదనానికి ఈయన ముఖానికి నమ్మి వీడొచ్చి వాడొచ్చి కడతాడు. అదే గురువు ముచ్చట ఆయన కూడా మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడేట్టుంది. నేను శంకుస్థాపన చేసిన హైదరాబాద్కు. అది ఏమనాలి వీళ్ళని అందరినీ? మన దేశాలనే ఇట్లా మాట్లాడిన వాళ్ళకి చట్టాలు లేవు తీసుకుపోయి లోపడేయడానికి. వేరే వేరే దేశాలను అయితే వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతురు. మన కాడ మహా అయితే పెడితే ఎర్రగడ్డలు పెట్టాలి. తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ పని చేద్దాం.